అందుకని ఇప్పుడు నా వీడియోకి హెల్ప్ చేసిద్ది. ఇప్పుడు నాకు కొంచెం మేకప్ వేయాలన్నమాట. రక్తం రాసి ఇది బ్యాండేజ్ కట్టాలి. బ్యాండేజ్ ఇది ఇంక్, అదే వాటర్ కలర్, రెడ్ కలర్, ఇదేమో కాటన్. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 71 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే చాలా లేట్గా లేసా, ఎందుకంటే నైట్ బాగా తిరిగా కదా, తిరిగి బాగా అసలు ఓపిక లేదనమాట. అయినా సరే నైట్ కూర్చొని ఒక సినిమా చూసిన తర్వాత మూడు మొత్తం సెట్ అయిపోయింది. లేట్గా పడుకొని లేట్గా లేసా. ఇవాళ ఏం వర్క్ చేసి అసలు మూడే లేదు ప్రజెంట్ నాకైతే, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ఎంత డే 71 కదా, 70 డేస్ మనం కన్సిస్టెంట్గా వర్క్ చేసాం, ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఏదో ఒక వర్క్ చేసాం. వ్లాగ్స్ కానీ, వీడియో ఎడిటింగ్స్ కానీ, వీడియో షూటింగ్స్ కానీ, స్క్రిప్ట్ రాయడం కానీ, ఏదో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇవాళ 71st డే. సో ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా ఉండడం నేను కూడా ఫస్ట్ టైమే. సో మధ్యలో డైలీ వర్క్ చేసినా సరే అప్పుడప్పుడు 1 డే రెస్ట్ అలా తీసుకుంటూనే ఉండేవాడిని, జస్ట్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి. 365 డేస్ వర్క్ చేయాల్సిందే. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకన్నా తీసుకున్నా ఈ ఛాలెంజ్ అని. బట్ వన్స్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత అసలు గివ్ అప్ ఇచ్చేదే లేదు. గెలుపా ఓటమా అది రెండిట్లో ఒకటి ఉంటుంది, మధ్యలో ఆపడం అయితే ఉండదు. కాబట్టి ఇవాళ అయితే నేను మొన్న ఒక వీడియో ఒకటి చేసా, దానికి అది ఎడిటింగ్ చేసుకున్నా ఇప్పుడు దాకా కూర్చొని. ఇప్పుడు దానికి రిమైనింగ్ షూట్ ఉంది, అది షూట్ కంప్లీట్ చేసుకుంటా. ఇప్పుడు దానికి మనకి మైక్ కావాలన్నమాట. మొన్న తీసుకున్న మైక్ అది మన రూమ్లో మర్చిపోయా, మన స్వరూప్ బ్రో వాళ్ళ రూమ్ దగ్గర. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర మైక్ తీసుకుని షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. వెళ్ళి వాళ్ళేం వర్క్ చేస్తున్నారు కూడా కనుక్కుందాం ఈ వ్లాగ్లోనే. ఓకే గైస్, రూమ్కి అయితే వచ్చేసాను మైక్ తీసుకోవడానికి. వేర్ ఇస్ ద మైక్? ఎందుకు బ్రో? నేను కొన్నా అది కొంటే ఇవ్వాలి. బ్రో అది 2 అర్థకుంటున్నావు. ఏంటి బ్రో, ఏంటి కూర్చున్నానండి? ఎందుకు కూర్చుంటావు? ఇష్టం అయితే ఏంటి బ్రో? కాదు, ఇవాళ పొద్దున్న లేచానా, అది మధ్యాహ్నం లేచానా, ఇలా ఉంటాను. లేచి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు వర్క్ చేసే మూడు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా బ్రో కదా. ఇక్కడ నేను నీకు చెప్పగానే వెళ్ళా, కుక్కలు ఉన్నాయి చాలా. సరే మనోడు చెప్పాడు నేర్చుకోవాలి, వీడియోలో కంటే కొద్దిగా బయట అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళా బ్రో. వెళ్తే సరే అని చెప్పి అది పోస్తుంది, వెళ్తుంది చూసా పోస్తుంది. కొంచెం దగ్గరికి అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా, మొహమ్మద్ వచ్చిందా? నా మీద వచ్చింది బ్రో కరెక్ట్కి. అప్పు ఈ తేడా ఇప్పుడు దాకా యానిమల్ లైన్ టైగర్ ఏం చూడలేదు కదా మీరు ఇద్దరు? నేను కుక్కని చూసావా? నువ్వు పిల్లిని చూసావా? నేను ఎలకని చూసా. అది కాదు బ్రో, లైన్ టైగర్ అలాంటి యానిమల్స్ చూసారా బయట రియల్ గా? చూడలేదు. నువ్వు చూడలేదా? నువ్వు కూడా చూడలేదు, ఇద్దరు చూడలేదంట గైస్. నేను చూసా. ఎక్కడ చూసావు? వాటి కంటే డేంజర్ నిన్న ఒకటి చేసాడు, అసలు అదరగొట్టాడు. ఇది లైన్ చేసాడు. నువ్వు అప్పుడు లైన్ చేసింది, నువ్వు మామూలు చూపి. అది టైగర్ది. టైగర్. సో గైస్, ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళని ఒక రోజు జూకి తీసుకెళ్దాం బ్రో. రోజు ఇదే రొటీన్ అయిపోతుంది బ్లాగ్స్ మనకి. బ్రో సరదాగా జూకి వెళ్ళి యానిమల్ మూమెంట్ అబ్జర్వ్ చేద్దాం దగ్గర నుండి. ఏ బ్రో? ఎలా లోపలికి పట్టుకోవో, చేయను పడుతుంది. మరి చెప్పొచ్చుగా. నేను ఇలా అంటున్నా చూసి కూడా చెప్పొచ్చుగా అంటున్నాడు. అసలు ఏం చెప్పాలి, నాకేం తెలుసు. సో గైస్, అది ఎలా అవుతుంది అది కెమెరా. సో గైస్, ఇప్పుడైతే మైక్ తీసేసుకుంటా, తీసుకొస్తా ఒక్క నిమిషం. ఇదిగోండి మైక్, ఈ మైక్ తీసుకుని వెళ్ళి వీడియో అయితే కంప్లీట్. పాట పాడు బ్రో. ఇది ఆన్ అవుతుందా? లేదు, మామూలు పాడు. ఆ వీడియో ఎప్పుడు వచ్చింది మామూలుకి? అది దాంట్లో ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్ లో. అది వాళ్ళు ఇవ్వలే, ఇప్పుడు చేయడానికి వెళ్తాను, అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ పోస్ట్ చేస్తా. ఈ ఎండింగ్ లో ట్విస్ట్ ఉంటుంది, బాగుంటుంది చూడండి. మీకు కూడా తెలియదు. ఆన్ అవ్వట్లేదు ఇప్పుడు, ఛార్జింగ్ లేదు. ఎందుకు లేదు బ్రో? సో గైస్, ఇవాళ అయితే కొంచెం డల్గా ఉంది ఎన్విరాన్మెంట్. ఇప్పుడైతే వీడియో వెళ్ళి షూట్ చేద్దాం. షూట్ చేసి చూపిస్తా ఎలా చేయాలి, ఏంటి ఏం చేస్తున్నాను చూపిస్తా, అది కూడా కవర్ చేద్దాం. ఏ బ్రో, మీరేం చేస్తారు? సరే
నేను స్క్రిప్ట్ రాసి ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఏం చేస్తున్నావు వాళ్ళ? స్క్రిప్ట్ రాసి అయ్యో చూసావు కదా, స్క్రిప్ట్ రాశాడంట. ఓకే. రెండు రాసా మంచి. అది రాసి ఇప్పుడు 2 షూట్ చేస్తా. ఓకే. చేసి నైట్ ఇక్కడ డబ్బింగ్ చెప్తా కావాలి, నైట్ చెప్తా. ఓకే ఓకే. అవి తాగి టీ తాగడానికి వెళ్తా. తాగుతావా? ఓకే. నువ్వు బ్రో? బ్రో నేను నాది రీల్ అయిపోయి డబ్బింగ్ ఒకటి పెండింగ్ ఉంది. మంది లాస్ట్ టైం విజయవాడలో నాకు గుర్తుందా? అవునవును. అందులో నిన్న వ్లాగ్ ఒకసారి రివైండ్ చేసుకుని చూస్తుంటే అందులో ఒకటి మేము ఒకటి గుర్తొచ్చింది. పనికి వస్తా అని చెప్పి అది కూడా ఎడిట్ కంప్లీట్ చేయాలి. ఇది మన మీమ్స్ అవి చేస్తున్నావు, అదేమైంది? ఏమైనా చేసావా వీడియో మీమ్స్ది? చేశాగా నా 2 బ్యాలెన్స్ ఉన్నాయి అప్లోడ్ చేసి. ఓకే. ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఒకటి 1.3 వచ్చింది, ఒకటి 1.4 వచ్చింది. ఓకే గైస్, మనోడు ఏంటంటే మన వ్లాగ్స్లో మీమ్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో మంచి మంచి ఫన్నీవి ఉంటాయి కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసినవి, అవన్నీ మనోడు ఎడిట్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు. యశ్వంత్ ధోని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పేరు. సో ఒకసారి చూడండి, నచ్చితే కనుక ఫాలో చేయండి మనోడిని. ఓకే. ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసావా? ఇన్స్టాలో అది ఇన్స్టాలో ఇంకా చేయాలి. అది పాతది ఒకటి అకౌంట్ ఉంది, దాంట్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. అది ప్లాన్ చేద్దాం, చెప్తా బ్రో. సో గైస్ సపోర్ట్ చేయండి, మీమ్స్ కూడా మంచి ఫన్నీగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఈ మైక్తో వీడియో చేయడం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇవాళ నీ వీడియో షూట్ చేయాలన్నావుగా, ఏమైంది? లేదు వయసు ఈరోజు లేదు. ఏమైంది? నీరసంగా ఉందా? నిన్న తిరిగింది, ఈరోజు నీరసంగా ఉంది. నిన్న చెప్పా కదా, నిన్న ఎనర్జీగా ఉంది, ఈరోజు నిన్న నేను తిరిగి నాకు నీరసం వచ్చిందనమాట. నా ఉసిరే తగిలింది. ఉసిరే నీదానే ఎనర్జీ వస్తుంది మళ్ళీ. వచ్చిద్ది, నా వచ్చిద్ది నీరసం. సో ఇవాళ వీడియో లేదు మీది, అందుకని ఇప్పుడు నా వీడియోకి హెల్ప్ చేసిద్ది. ఇప్పుడు నాకు కొంచెం మేకప్ వేయాలన్నమాట, రక్తం రాసి ఇది బ్యాండేజ్ కట్టాలి. సో దానికి హెల్ప్ చేసిద్ది ఇప్పుడు. ఓకేనా? రెడీయా? అదన్నా చేయగలవా? మా పాప ఏడుస్తుంది. సరే గైస్, ఇప్పుడు చూపిస్తా మేకప్ ఎలా వేస్తాం దానికి, ఆ రూల్కి. సో గైస్ మేకప్ వేయడానికి అంటే రోల్ కోసం అనమాట. సో ఇదేంటి? ఇది కాటన్. ఏం తెలుసు నీకు? ఇది కాటన్, ఇది కడతారు కదా బ్యాండేజ్. ఇది ఇంక్, అదే వాటర్ కలర్, రెడ్ కలర్. ఇదేమో కాటన్. ఎలా అంటే ఇంత పెద్ద ఇక్కడ పెట్టి ఇలా పెద్ద దెబ్బ తగిలినట్టు. చూడండి ఎలా మేకప్ వేస్తాను. ఫాస్ట్గా టైం లేదు. ఇవాళ అప్లోడ్ చేస్తా గైస్, అందుకని అనమాట ఫాస్ట్ చేస్తున్నా. నాకు టైం లేదు గైస్, చాలా కొంచెం. సర్లే, ఇంతేనా? అట్లేవా? చెయ్యి ఫాస్ట్. కొంచెం పెద్దది తీసుకో. ఈ వీడియో చేస్తూ చాలు, ఇంత పెద్ద. పాప వచ్చేసింది. ఇంకా రౌండ్ కట్టాలి ఇలా మొహమ్మద్ సుగాడు అత్తు. ఇది పట్టుకో, ఇది పట్టుకోండి, ఇది పట్టుకో. మొత్తం అయిపోయిందా? ఒకసారి అయిపోయింది. ఇది ఉందా? అలాగే ఉందా? డబ్బులు అయిపోయింది. దానికి రెడ్ కలర్ తీసి. సో గైస్ ఇది గెటప్ మంది. రింగులు జుట్టు కనిపిస్తుందా? జుట్టు కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి. ఇక్కడ ఒక
మొత్తం రాయి ఇక్కడ 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 కొంచెం రాయి. ఆ పాప నుంచునే అవ్వట్లేదు, ట్రైపాడ్ దగ్గరికి వచ్చి హాయ్ బోల్ హాయ్. ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా? ఇక్కడ కొంచెం వాసినట్టు కొంచెం లైట్గా ఓకేనా? అక్కడక్కడ కొంచెం ఇక్కడ ఇక్కడ రాయి అక్కడ ఇక్కడ అక్కడ ఓకే. సో గైస్ ఇదే గెటప్ ఇంకా అంటే ఇప్పుడు సీన్ ఏంటంటే ఫైటింగ్లో దెబ్బలు తగిలి ఆ సీన్ అనమాట ఇప్పుడు తీయాలి, షూట్ చేయాలి. సో హ్యాపీయా హ్యాపీయా హ్యాపీ అంట హ్యాపీయా? సరే గైస్ కమౌన్ స్టార్ట్ చేసేద్దాం షూటింగ్. సో గైస్ ఇప్పుడు మా తమ్ముడు సపోర్టింగ్ రోల్ అనమాట, సపోటా కాయలు అమ్ముకుంటా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే నేను డబల్ రోలే, కాకపోతే కొట్టే షాట్ ఏంటంటే నేను ఒకే ఫ్రేమ్లో కనిపించలేను కాబట్టి మనోడి బ్యాక్ సైడ్ నుంచి తీస్తాం అనమాట, జస్ట్ ఒక షాట్ కోసం, చిన్న బిట్ కోసం. ఓకేనా? రెడీయా నువ్వు? అంతేనా? రెడీ ఇస్తా. సో గైస్ ఇప్పుడు నేను ఫాదర్ గెటప్ వేసాను అనమాట. మా పాప రియాక్షన్ చూడండి. అషో అషో ఏంటి ఏంటి ఓయ్. సో ఏం లేదు గైస్, ఇప్పుడు ఒక ఫాదర్ గెటప్ వేసాం కదా, ఫాదర్ గెటప్ వేసి ఇంకా షూట్ చేస్తే ఇంకా వాళ్ళ వర్క్ కంప్లీటెడ్ అనమాట. ఎడిటింగ్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేయడమే. ఓకేనా? నీ వీడియో నేను నైట్ నుంచి షూట్ చేస్తున్నాడు. నైట్ నుంచా మార్నింగ్ నుంచా? ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయింది కదా. ఒక లాంగ్ వీడియో షూట్ చేశాడు మావాడు, అది రేపు ఎల్లుండి వచ్చింది అది. సో గైస్ వాళ్ళకైతే వాళ్ళ వర్క్ అయితే ఇంతే. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ ఒక్క రోల్ అయిపోతే ఇంకా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ నా మెయిన్ పేజ్లో పడింది. ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుగుతాం. స్టే ట్యూన్, బాయ్.